మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సూర్యాపేట జిల్లా కేంద్రంలో గత కొన్ని రోజుల నుంచి దొంగలు హల్చల్ చేస్తున్నారు. రాత్రనక పగలనక దొంగతనాలు జరుగుతూ ఉండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారనడానికి వరుసగా రెండవ రోజు రెండు ప్రాంతాల్లో జరిగిన ఘటనలే నిదర్శనం. 1వ వార్డులోని పిఎన్ఆర్ కాలనీలో రాత్రిళ్లు గోడకు కన్నం వేసి దొంగతనానికి పాల్పడ్డ ఘటన మరవక ముందే పట్టణ నడిబొడ్డున ఓ దొంగ పట్టపగలే వృద్ధురాలు మెడలో నుంచి బంగారు గొలుసును దొంగలించాడు. దీన్ని గమనించిన యువకులు అతన్ని వెంబడించి దొంగను పట్టుకుని చితకబాతగా గొలుసు తిరిగి వృద్ధురాలికిచ్చాడు. వృద్ధురాలు చంద్రకళ విద్యానగర్ నుంచి 60 ఫీట్ల రోడ్డు మీదుగా నలంద జూనియర్ కళాశాల వద్ద నుంచి డీమార్ట్కు వెళ్తోంది. అయితే దొంగ కొంత దూరం తన వెంటే వచ్చాడు. నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో దొంగ తన మెడలో నుంచి సుమారు 2.5 గ్రాములున్న బంగారు గొలుసును తీసుకుని పారిపోతూ ఉండగా తాను అరవడంతో కొంతమంది యువకులు వచ్చి అతన్ని పట్టుకున్నట్లుగా వృద్ధురాలు వివరించింది. దొంగను చితకబాది అడ్రస్ అడగా ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తిగా చెప్పినట్లుగా తెలుస్తోంది. సమాచారంతో దొంగను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది నేను ఆడ వస్తున్నానండి, డిమార్ట్ పోదామని పోతున్నా సారు. డిమార్ట్ పోతుంటే కారం మిల్లు ఉన్నదండి. కారం మిల్లు కొద్దిగా అంటే ఒకటే అడుగు అయితే కారం మిల్లు వస్తుంది. ఏది నాది చేయి మీద చేయలేడు చూసేసరికి వేసుకొని ఉత్తనే ఉండు. అయితే ఏంద్రా దొంగ 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 ఏంద్రా నా తీసుకుపోతేనే అరుస్తూనే ఉన్నా దొంగ దొంగ అనగానే వాళ్ళు వెళ్ళిండు. ఎన్ని తులాల బంగారం అది 2 తులాల కొంచెం పెంచి ఉంటదండి. నిన్నేమన్నా అడిగిండా? అదొకటి అడిగాను. ఏం అడగలేదు, వాడు మాట కూడా మాట్లాడలేదు. నా వెనకంగా వచ్చి నేనే ముందో వాడు వెనకంగా వచ్చిందో తెలియదు. ఇట్లా గుంజింది కదండి, గుంజేసరికి చెవుకి ఇదైంది. ఇదేనండి ఆడ పడ్డాడు తెమ్మిన చూద్దాం.